న్యూటెల్లా మనందరికి తెలుసు, బ్రెడ్ మీద, వాఫిల్స్ మీద, ప్యాన్ కేక్ మీద, ఈవెన్ ఫ్రూట్స్ మీద కూడా న్యూటెల్లా వేసుకుని తినేవాళ్ళు ఉంటారు. ఒట్టిగా కూడా న్యూటెల్లా తింటూ ఉంటారు సీక్రెట్ గా. అంత ఫేమస్ న్యూటెల్లా. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ న్యూటెల్లా కనిపెట్టిన వ్యక్తి, ఫాదర్ ఆఫ్ న్యూటెల్లా అంటాం, ఫ్రాన్సిస్కో రివెల్లా. ఈయన ఇటాలియన్ అన్నమాట. ఈయన చనిపోయారు రీసెంట్గా. ఫ్రాన్సిస్కో రివెల్లా అసలు న్యూటెల్లా బ్లెండ్ని కనిపెట్టిన వ్యక్తి. 97 సంవత్సరాల వయసులో చనిపోయారనమాట. మనకు తెలుసు, చాలా ఫేమస్ ఇటాలియన్ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫెరారో. ఈ ఫెరారోలో ఈయన కెమిస్ట్రీ రూమ్లో పనిచేసేవాళ్ళు అనమాట. ఈయన చాలా ఫేమస్ కెమిస్ట్ అంట. ఈయన రా మెటీరియల్స్, ఏదైతే ఫుడ్ మెటీరియల్స్, ఎడిబుల్ మెటీరియల్స్ ఉంటాయో వాటిని ఎలా బ్లెండ్ చేయాలి, రిఫైన్ చేయాలి, టేస్ట్ ఎలా ఎన్హాన్స్ చేయాలి, దాని మీద చాలా రీసెర్చ్ చేశారంట. హేజిల్ నట్స్తో రకరకాల స్వీట్స్, చాక్లెట్స్, ముఖ్యంగా టేస్టీ సబ్స్టెన్సెస్ ఎలా తయారు చేయాలో ఈయన చాలా రీసెర్చ్ చేశారంట. ఫస్ట్ టైం ఈ న్యూటెల్లాని 1946లో తీసుకొచ్చారంట. అప్పుడు చాలా గమ్మీగా, బాగా స్టిక్కీగా, ఒక చిన్న లోఫ్ లాగా ఉండేదంట. దాన్ని స్ప్రెడ్ చేసుకోవడం చాలా కష్టమైంది. స్లోగా 1964 కల్లా న్యూటెల్లా అనేది చాలా క్రీమీ సబ్స్టెన్స్ అయిపోయిందనమాట. ప్రపంచంలో న్యూటెల్లా ఎంత పాపులర్ అయిందంటే 2007 నుంచి ఫిబ్రవరి 5న, ఫిబ్రవరి 5వ తారీఖున వరల్డ్ న్యూటెల్లా డేగా సెలబ్రేట్ చేసుకుంటారంట. అంటే న్యూటెల్లా అనేది చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఒట్టి న్యూటెల్లా, బ్రెడ్ మీద న్యూటెల్లా, ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో న్యూటెల్లా, ఇదంతా అంత కామన్ అయిందనమాట.